సమాలోచనకు స్వాగతం. ఈరోజు సమయం గురించి మాట్లాడుకుందాం. మనందరం ఏమనుకుంటామంటే అబ్బా చాలా టైం ఉంది, ఏ పనైనా తర్వాత చేద్దాం అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. చదువుకునే వయసులో ఏమో పర్లేదులే ఈ ప్రోగ్రాం చూశాక బుక్స్ తీద్దాం అనుకుంటూ చదువును క్లిక్ చేస్తూ ఉంటాం. లేదా పూర్తిగా ఫోకస్ చదువు మీద పెట్టి ఏ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్లకుండా, ఏ చుట్టాలని పక్కల్ని కలవకుండా ఒక ఐసోలేటెడ్ లైఫ్ని లీడ్ చేస్తాం. అది తప్పే. ఎందుకంటే ఆ టైం మళ్ళీ రాదు, ఆ సెలబ్రేషన్స్ మళ్ళీ ఉండవు. కాబట్టి దేనికి దానికి మనము విభజన చేసుకోవాలి. మన సోషల్ లైఫ్లో మనం ఎంజాయ్ చేయాలి, అలాగే చదువుకోవాలి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. పెళ్ళిళ్ళైన తర్వాత కూడా ఏమనుకుంటామంటే ఆ తర్వాత వెళ్దాంలే, ఈ ప్రయారిటీ ఇది తీసుకుందాం అని ప్రయారిటైజ్ చేసుకుంటూ కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు అవి ప్రయారిటైజ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాం. వెనక్కి తిరిగి చూసుకుంటే పిల్లలు పుడతారు, పిల్లలు పెద్ద అయిపోతారు, వాళ్ళ చదువులు అయిపోతూ ఉంటాయి. మనం మాత్రం ఎప్పుడు ఇంట్లో ఒక గాను ఎద్దులాగా తిరుగుతూ ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు వస్తాయి అసంతృప్తులు, అయ్యో లైఫ్లో ఏమీ ఎంజాయ్ చేయలేదే అని. మళ్ళీ ఆ టైం వస్తుందా, గడిచిపోయిన టైము, ఆ ఓపిక వస్తుందా? రాదు. కాబట్టి ఓపిక ఉన్నప్పుడే మనం ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎవరినన్నా చూడాలి, లేదా ఏదన్నా ప్రదేశాలు సందర్శించాలి. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇక 60 దాటాక ఒక విచిత్రమైన పరిస్థితిలోకి మనం పడిపోతాం. రిటైర్ అయ్యే వర్జ్లో ఉంటాం, లేదా రిటైర్ అయిపోతాం. ఆ టైంలో మనకి ఏమనిపిస్తుందంటే ఒక ప్రాణ భయం ఏర్పడుతుంది. ఎందుకనో అప్పటిదాకా ఏమీ అనిపించింది, అమ్మో ఓల్డ్ ఏజ్. ఎందుకంటే శరీరం మెల్లిమెల్లిగా సహకరించడం తగ్గుతుంది. అది వరకు అంత ఫాస్ట్గా ఏ పనులు చేయలేము, అంత ఫాస్ట్గా గబుక్కున గుర్తు రాదు ఏదైనా విషయాలు. ఇలా మనము కొన్ని హ్యాండిక్యాప్ అవుతూ ఉంటాం. దాన్ని మనము ఆల్ ఇన్ ద గేమ్ లాగా తీసుకోము. ఎందుకంటే ఇదొక జీవితం, ఇదొక సైకిల్. మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కూడా ఈ ఫేజ్ని చూసిన వాళ్ళే. కానీ మనం ఏమనుకుంటామంటే మన మటుకు మనకి ప్రాణభయం ఏర్పడిపోతుంది. అమ్మో ఏమైపోతామో, అమ్మో ఇలా అయితే ఎలాగా, అలా అయితే ఎలాగా అని ఇంత చిన్న అనారోగ్యం వచ్చినా సరే పిల్లలకి హైరాణ పెట్టేసి మనం హైరాణ పడిపోతుంటాం. ఎక్కడి నుండో పరుగులు పెట్టి పిల్లలు వచ్చేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఎందుకు పడాలి టెన్షను? మనం ఏమన్నా అమరులమా? సిలేసుకొని ఉండిపోతామా ఈ ప్రపంచంలో? ఉండం కదా. మన టైం అయిపోతే మనం వెళ్ళిపోతాం. అది 50 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, 90 కావచ్చు. కాబట్టి మీకు ఒక అవగాహన ఉండాలి. ప్రాణభయం ఉండక్కర్లా. ఎందుకంటే ఇది మన శరీరమే ఒక రెంటెడ్ హౌస్ అంటారు. కాబట్టి ఎప్పుడు ఖాళీ చేయమంటే ఓనర్ అప్పుడు ఖాళీ చేయాలన్నట్టు భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది? మన తాత ముత్తాతలకు ఏమైందో అదే అవుతుంది. ఎందుకంత భయపడాలి అసలు దీని గురించి? మనము అమరులం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరం శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ బంధాలు అనుబంధాలు అన్నవి ఈ జన్మకే అని గుర్తుపెట్టుకోవాలి. కనీసం మన బాధ్యతలు మనం కరెక్ట్గా చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎప్పటికో టైం ఉందిలే తర్వాత చేద్దామని కాదు. 60 దాటాక మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నారో చక్కగా కాగితం మీద రాసిపెట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అంతే. ఆ తర్వాత వాళ్ళు కొట్టుకోకుండా ఉంటుంది. లేదు మీ దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉంది, మరి మీ పిల్లలు ఏమో స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని పెంచడంలో, దాంట్లో మీకేమో బాధ్యతలు ఏమీ లేవు. అలాంటప్పుడు మీకెంత కావాలో ఉంచుకొని పిల్లలకి ఇవ్వండి. మా తదనంతరం తీసుకుంటారులే కాదు, అది ఎలాగో తీసుకుంటారు, అది కాదు. అప్పుడు కొట్టుకోకుండా ఉండటానికి మీరు ఉన్నదాన్ని ఎలా పంచుకోవాలనేది రాసి పెట్టాలి. అలాగే మీ దగ్గర సర్ప్లస్ బాగా ఉండేటైతే వాళ్ళకి ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు పడ్డ కష్టాలు వాళ్ళు పడరు. వాళ్ళకి ఒక బఫర్ ఉంటుంది, వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. అందుకని ఇవన్నీ వాడు వేస్ట్ చేస్తాడో వీళ్ళు మీకు అనవసరం. మీరు ఇవ్వదలుచుకుని మీరు ఇవ్వండి. అట్లాగే ఎంత స్పెండ్ చేయాలనుకుంటే వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయండి. సూటిపోటి మాటలు, కోడళ్ళని అనడం ఇలాంటివన్నీ మానేయండి. ఎందుకంటే మీరేం అమరులు కాదు. మిమ్మల్ని కోడలు గుర్తు చేసుకుంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు మీ మీద, అది గుర్తుపెట్టుకోండి. మా అత్తగారు మంచిది అనుకునేట్టుగా ఉండండి. ఎందుకంటే ఆ లెసన్ నేను మా అత్తగారి నుంచి నేర్చుకున్నాను. ఆవిడని ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా నాకు నెగిటివ్ ఫీలింగ్స్ రావు. ఎందుకంటే ఏనాడు ఒక మాట అన్నారు కదా మహాతల్లి. కాబట్టి అలాగే ఉండాలి. మాట తూలామా అయిపోతాం. అమ్మ ఎన్ని మాటలన్నా ఏమనిపించదు, కానీ అత్తగారు అంటే తీసుకోలేము.
అందుకని అత్తగారి హోదాని మీరు నిలుపుకోండి. ఆ బాధ్యతను మీరు సవిఘ్నంగా చక్కగా మీరు దాన్ని నిర్వర్తించండి. అందుకని మీకేమున్నా సరే, మీ నగలు కానీ, మీ ఆస్తులు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ప్లస్ అప్పులు, ఇలాంటివన్నీ రాసి పెట్టుకోండి. పిల్లలకి ఎలా తెలుస్తాయి? వాళ్ళు మిమ్మల్ని అడగరు, మీరు వాళ్ళకి చెప్పరు. మీరు వెళ్ళిపోయిన తర్వాత చాలా విపత్కర పరిస్థితులు వస్తాయి. అందుకని అవి రాకుండా ఉండేట్టుగా చేయండి. కాబట్టి ఇలాంటివన్నీ సెటిల్మెంట్స్ మీరు చేసుకుంటే హ్యాపీగా మీకు వచ్చేటువంటి మీ వనరులతో హ్యాపీగా బతకండి. అనారోగ్యాలు వస్తే రానిండి, ఏం పోయింది? వస్తాయి పోతాయి. ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు మీరు కొండల్ని పిండి కొట్టాలా? రెస్ట్ తీసుకోండి, టైంకి తినండి, రెస్ట్ తీసుకోండి. అంతకంటే ఏం చేస్తారు? కృష్ణారామ అనుకోవాలని లేదనుకోండి, మీ ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ చూడండి. అందరికీ కృష్ణారామ అని అనుకోవాలని ఉండదు. మీకు ఏది ఎంజాయ్మెంటో అది చేయండి. హ్యాపీగా ఆనందంగా ఉండండి. మీరు ఎంత హ్యాపీగా మానసికంగా ఉంటే దాని రిఫ్లెక్షన్ మీ బాడీ మీద పడుతుంది. మీ బాడీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు క్యాన్సర్ లాంటి రోగాలనే మనం మన చిత్తశుద్ధితో, మన విల్ పవర్తో తగ్గించుకోవచ్చు అంటుంటే, అలాంటప్పుడు ఇంకా మనం ఇంకేం చేయాలండి? మనం ఆనందంగా ఉండడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచడం, ఇదే జీవిత ధ్యేయం. అంతే. పరమార్థం కూడా అదే. మనము, మన కుటుంబము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అంటే అందరికీ మంచి జరగాలి, అందరిలో మనం ఉండాలంటారు చూడండి. ఆ కాన్సెప్ట్ తీసేసుకోండి. నీడీకి ఏమన్నా అవసరం అయితే మీరు హెల్ప్ చేయగలిగితే చేయండి. అలా కాస్త మీ బ్యాంక్ అకౌంట్లో పుణ్యం వేసుకోండి. జీవితకాలంలో ఏం చేశారో చేయలేదో కనీసం ఇప్పుడన్నా చేయండి. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ప్రాణమయంతో భయపడేటువంటి వృద్ధులకు నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు భయపడుతున్నారు? అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? మీ పని అయిపోయింది, మీరు బోనస్ పీరియడ్లో ఉన్నారు. ఆ బోనస్ పీరియడ్లో హ్యాపీగా ఉండండి. మీకేమన్నా అవకతవకలు లేకపోతే మానసికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఇతరుల్ని సూటిపోటీ అంటము, పొడవడము, అలాంటి అవలక్షణాలు అవన్నీ వదిలేసేయండి. ఆ ఏజ్లో కనీసం హాయిగా ఉండండి, ప్లెజెంట్గా ఉండండి మన వాళ్ళతో. అది చాలా అసలు. ఏమంటారు? బై ఫర్ నౌ.